న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 18 మంది మృతుల కుటుంబాలను 10 లక్షల నష్టపరిహారం ప్రకటించింది రైల్వే శాఖ. తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 1 లక్ష ఇస్తున్నామని వెల్లడించింది. ఇక మృతుల్లో బీహార్కు చెందిన 9 మంది, ఢిల్లీకి చెందిన 8 మంది, హర్యానాకు చెందిన ఒకరున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం విచారం వ్యక్తం చేశారు. కుంభమేళాకు వెళ్లేందుకు ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పోటెత్తడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. 14వ నంబర్ ప్లాట్ఫామ్పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండడంతో భక్తులు అక్కడకు చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబర్ ప్లాట్ఫామ్లపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసింది. తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఢిల్లీ తొక్కిసలాట ఘటనతో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరి మరోవైపు దాదాపు అక్కడ పరిస్థితులను టోటల్ గా అదుపులోకి తీసుకుంది రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజా పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందజేశారు. 14వ నంబరు, 15వ నంబర్ రైల్వే ప్లాట్ఫామ్ మీద ఈ దుర్ఘటన జరిగింది. మరి కుంభమేళాకు వెళ్లాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో పెద్ద ఎత్తున ఈ స్టాంపెడ్ జరిగింది. ఈ నేపథ్యంలో 4 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఇక మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 2,50,000, అలాగే స్వల్పంగా గాయపడిన బాధితులకు 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి చుట్టూ తన ఆలోచనలు ఉన్నాయని పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని చెప్పారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి వెళ్లి పరామర్శించారు. ఇక తాజా పరిస్థితిని కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇలాంటి స్టాంపెడ్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. बहुत दुखद घटना घटी है। हम सब लोग को श्रद्धांजलि अर्पित करते हैं। रेलवे का ये गलती है, रेलवे के मैनेजमेंट से फेलियर है सर रेलवे का। फेलियर है ना, फेलियर है तब ना सर जिम्मेवारी रेल मंत्री को लेनी चाहिए, लेना ही चाहिए ना रेल मंत्री को। बहुत दुखद घटना घटी है। हम सब लोग को श्रद्धांजलि अर्पित करते हैं। रेलवे का ये गलती है, रेलवे के मैनेजमेंट से लापरवाही की वजह से इतने लोगों की मौत हुई है। मुझे काफी अफसोस है।